బుక్ ఆఫ్ ఎస్తర్. ఎస్తర్ గ్రంథం తెరుచుకుందామా? So how many people know about Esther? ఎంతమందికి ఎస్తర్ని గురించి తెలుసండి? Can I see your hands? మీ చేతులు ఎత్తగలరా? ఎస్తర్ని గురించి ఎంతమంది అయితే తెలుసో? Thank you very much. You everyone are perfect with the word. May God bless you. మీ అందరికీ కూడా దేవుని వాక్యం బాగా తెలిసి ఉన్నది. దేవుని మిమ్మల్ని దీవించును గాక. So here we see two characters in this Esther. మనం ఎస్తర్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. So can I know who is the first queen? మొదటి రాణి ఎవరైనా చెప్పగలుగుతారా? Thank you so much. So we will speak about Vasti and we will speak about Esther. మనము వాస్తిని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము, ఎస్తర్ని గురించి కూడా మాట్లాడుకుందాం. So we'll speak about their characters. వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి గురించి మనము మాట్లాడుకుందాం. One is about the beauty, ఒకటి అందం గురించి, and self denial. ఇంకొకటి సెల్ఫ్ డినైల్, తన్ను తాను తృణీకరించుకునే విషయం గురించి మాట్లాడుకుందాం. Tact, కుయుక్తితో ఉన్న జ్ఞానం గురించి, courage, సామర్థ్యం గురించి, ధైర్యం గురించి. what is our identity in Christ? మన యొక్క గుర్తింపు క్రీస్తులో ఏమై ఉన్నదో మనం ధ్యానించుకుందాం. Esther chapter second chapter 7th verse. ఎస్తరు 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎస్తరు 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస అను ఎస్తరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. So here the king Mordecai, the cousin of Esther, Mordecai. ఇక్కడ ఎస్తర్ యొక్క పినతండ్రి ఇక్కడ ఉన్నాడు. Real name is Hadassah. తనకు అసలు పేరు హదస. And he has given her name as Esther. తనకు మొర్దెకై ఎస్తేర్ అని పేరు పెట్టాడు. So here he wanted to present, because Esther was naturally she's very beautiful. ఎస్తేరు చాలా అందమైన అమ్మాయిగా ఉన్నది. So when king wanted Esther, any queen wanted he wanted any woman in his life, a beautiful woman he is looking for. రాజు ఒక అందమైన స్త్రీని గురించి తను వెతుకుతా ఉన్నాడు తనకు రాణిగా ఉండడానికి. So usually as a woman we think we look beautiful, we wanted to look very beautiful. సహజంగా మనం అనుకుంటాం ఒక స్త్రీగా మనం అందంగా కనిపించాలని. I think so you agree with this point. మీరు ఈ విషయంలో నాతో ఏకీభవిస్తారని We go to the parlor, మనము పార్లర్కి వెళ్తాము, we dress well, మనము చక్కగా వస్త్రాలు ధరించుకుంటాము. wherever the party is there we will choose the dresses and we'll choose the slippers. ఎక్కడైతే మనము వెళ్ళాలనుకుంటున్నామో పార్టీకి అక్కడ మనము చక్కని We always wanted to look very special. మనం ప్రత్యేకంగా కనిపించాలని మనం కోరుకుంటా ఉంటాం. But here Esther was not so eager to look beautiful here. కానీ ఎస్తేర్కు ఎంతో అందంగా కనిపించాలన్న ఒక ఆశ ఏమీ లేదు తనకు. Whatever they have given to her, she was ready to take and she has not demanded anything. వారు ఏవైతే వస్త్రాలు ఎస్తేర్కి ఇచ్చారో వాటిని వేసుకోవడానికి సిద్ధపడింది. Esther has grace upon her life. ఎస్తేర్కు తన జీవితము పైన దేవుని కృప నిండుగా ఉన్నది. So that is the reason there are so many women being presented from the front of the king. దానిని బట్టి అనేకులైన స్త్రీలు రాజు ఎదుట తృణీకరించబడ్డారు. But she is only find the favor. కానీ తను ఒక్కటి మాత్రమే రాజు యొక్క కనుదృష్టిలో దయ పొందినదిగా ఉన్నది. We always think about outerly beauty. మనం ఎప్పుడు కూడా బాహ్యమైన సౌందర్యం గురించే ఆలోచిస్తూ ఉంటాం. What is God is looking at? కానీ దేవుడు దేని గురించి ఎదురు చూస్తుంటున్నాడు? He is looking about our inner beauty. కానీ దేవుడు మన యొక్క అంతరంగం యొక్క సౌందర్యం గురించి ఎదురు చూస్తా ఉన్నాడు. How do we build our inner beauty? మనము అంతరంగములో ఎలాగ అందంగా మార్చబడగలము? Can anyone say how can we build our inner beauty? మనం అంతరంగంలో ఎలాగ సౌందర్యంగా మార్చబడగలమో చెప్పగలరా ఎవరైనా?
by giving time to the Lord, దేవునికి సమయంను ఇస్తూ, yielding upon the Holy Spirit, పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకుంటూ, reading the Word of God, దేవుని వాక్యాన్ని చదువుతూ, then we look beautiful. అప్పుడు మనము అందంగా కనిపిస్తాం. We can present to the world by looking at us, they will recognize that we carry the Christ. మనము ఈ లోకము మనల్ని చూస్తున్నప్పుడు వారు గుర్తించగలరు మనము క్రీస్తును మోసేవారిగా ఉన్నామని. 1 Peter 3rd chapter మొదటి పేతురు 3వ అధ్యాయము 3 and 4. మొదటి పేతురు 3వ అధ్యాయము 3-4. Can everybody read? Can you read in the mic, sister, once again? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. Here the word says ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, how God is looking at us. దేవుడు మనల్ని ఎలాగ He is చూడాలనుకుంటున్నాడు. not looking at our clothes. దేవుడు మన యొక్క దుస్తుల వైపు చూడట్లేదు. He is not looking at our jewelries. మన యొక్క వేసుకున్న నగల వైపు చూడట్లేదు. He is not looking at anything what we appear outwardly. మనము బాహ్యంగా ఎలా కనిపిస్తుంటున్నామో దాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. We have to be very gentle మనము మృదువుగా ఉండాలి. to the Holy Spirit, పరిశుద్ధాత్మకు మృదువుగా which is a ఉండాలి. great word in word of God it says. దేవుని వాక్యంలో ఇది ఎంతో ముఖ్యంగా చెప్పబడుతుంది. So we will go to self denial. మనము మనల్ని తృణీకరించుకునే విషయం గురించి The ధ్యానిస్తాం. second point will go for self denial. రెండవ విషయము మనల్ని మనం తృణీకరించుకునే విషయం. Esther chapter 4 and 16. ఎస్తేరు గ్రంథము 4:16. ఎస్తేరు 4:16. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. సో కొంచెం ముందుకు చదవండి సిస్టర్. 6th verse. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. Yeah. Thank you, sister. Here we see in 4th chapter 6th verse. 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, Esther was hesitating to go and tell about what Haman is going to do to Mordecai. మొర్దెకైకి హామాను ఏం చేయదలిచాడో అది చెప్పడానికి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతా ఉన్నది. Why? Because king will not allow any person to come without any intimation. ఎందుకంటే రాజు దగ్గరికి ఎలాంటి ఒక సమాచారము లేకుండా వెళ్ళలేరు. If anybody enters his court, ఒకవేళ రాజు దగ్గరికి వెళ్తే సమాచారం లేకుండా, if he don't show his sword to them, they will be killed. వారికి ఒక ఖడ్గము చూపించబడకపోతే, దండము చూపించబడకపోతే వారు మరణిస్తారు, వారిని చంపివేయబడుతుంది. So that is the reason Esther was very scared to go front of the king. అందుకే రాజు ఎదుటకు వెళ్ళడానికి ఎస్తేరు చాలా భయపడింది. Here Mordecai says here, if you don't open your mouth, if you don't speak about the situation to the king, God will raise another people. ఒకవేళ నీవు రాజు యొద్దకు వెళ్ళి నువ్వు ఏం జరుగుతుందో నీవు చెప్పకపోతే ఇంకొక వ్యక్తిని దేవుడు లేవనెత్తుతాడని చెప్తా ఉన్నాడు మొర్దెకై. So she was so obedient to her cousin. తన అన్న చెప్పిన విధముగా ఎస్తేరు విధేయత చూపించింది. She asked every Jew, every person to conduct a fasting prayer. ప్రతి ఒక్కరిని కూడా ఉపవాసం ఉండమని Pray for her. తను చెప్పింది, తన గురించి ప్రార్థించమని చెప్పింది. Here why she asked for a favor for prayer,
prayer brings a more strength and more confidence. ఎందుకు తను ప్రార్థించమని అడిగిందంటే ప్రార్థన మనకు బలమును నిశ్చయతను దయచేస్తుంది కాబట్టి Timely what we have to speak, the Holy Spirit will give us the words to us. ఆ సమయానికి మనం ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు మాటలనిచ్చువాడు. So she entered here the court in the king's palace. ఆ యొక్క రాజు యొక్క ఉండే స్థలానికి వెళ్ళి తన యొక్క ప్రవేశించినప్పుడు So when king looked to her, he has called her inside. తను రాజు తనను చూసినప్పుడు తనను లోపలికి పిలిచాడు. So here she find the favor. She denied herself. She was telling here anything. If you read 4th chapter 16th verse ending, if you read 4వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. She has determined herself, if I perish, I will perish. తాను నిర్ణయించుకుంది, ఒకవేళ నన్ను నశించిపోయినా పర్లేదు, నేను నశించిపోతాను. Because she don't know the situation, what is going to happen. ఎందుకంటే తనకు ఏదైతే జరగబోతుందో తనకి తెలియదు కాబట్టి ముందున she knows that if king does not find a favor on her, they are going to kill her. ఒకవేళ రాజు దృష్టిలో తను దయ పొందనిదిగా ఉన్నట్లయితే తను చంపివేయట పడుతుందని తనకు తెలుసు. This Esther might have a fear that she may lose the position. ఎస్తేరు తను భయపడి ఉండవచ్చు, తను రాణిగా తను ఒక స్థానాన్ని కోల్పోతుందేమో అని. Anybody in your life, anybody has a big position, if anything they wanted to do wrong against to the person who has given the position, they get scared. ఒకవేళ ఒక మంచి స్థానంలో ఉండి నీకు వ్యతిరేకంగా ఎవరైనా తలంచినప్పుడు ఆ ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారు భయపడతారు. Because they may lose the position. ఎందుకంటే ఆ ఒక స్థానాన్ని వారు పోగొట్టుకుంటారేమో. Everybody knows that she is a king, she is a queen. ఎందుకంటే అందరికీ తెలుసు తను రాణి అని. Their cousin also knows that she is a king. తన అన్నకు కూడా తెలుసు తను రాణి అని. Their household people also knows that she is a queen. తన ఇంట్లో ఉన్న వారందరికీ తెలుసు that is the reason she denied that she don't want to go like initially. అందుకే ముందుగా తను రాజు దగ్గరికి వెళ్ళడానికి తను ఒప్పుకోలేదు. Here when they have prayed everybody, she got the confidence. ఇక్కడ తర్వాత అందరూ కూడా ప్రార్థించిన తర్వాత తనకు ధైర్యం వచ్చింది. She wanted to depend on the Holy Spirit. తను తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం జరిగింది. I will open my voice and speak to the king. నేను నా నోటిని తెరిచి నేను రాజుతో మాట్లాడతాను. If I die, I will die for God. నేను నశించినా నేను నశించిపోతాను అని చెప్పాడు. Speak what I wanted to speak. ఎందుకంటే నేను ఏది మాట్లాడాలనుకుంటున్నానో అది మాట్లాడతానని చెప్పింది. What is our situation today here? ఈ రోజు మన పరిస్థితి ఏమై ఉన్నది ఇక్కడ? Are we preaching the gospel to the people who are nearby to us? మనకు దగ్గరలో ఉన్న వారికి మనము సువార్తను ప్రకటిస్తుంటున్నామా? Are we very scared? If I tell about the God, they may do something to me. ఒకవేళ నువ్వు భయపడుతుంటున్నావా, ఒకవేళ నేను సువార్త ప్రకటిస్తే వారు నాకు ఏదైనా హాని చేస్తారేమో అని? If a challenge comes to you, are you going to preach the gospel to the unknown people? ఒకవేళ నీవు తెలియని వ్యక్తులకు నీవు సువార్త ప్రకటించాలని నీకు షరతు వేయబడితే, coming days government may declare not to tell about the gospel. రానున్న రోజుల్లో ప్రభుత్వము ప్రకటించవచ్చు సువార్త ప్రకటించకూడదని. What is your decision today? నీ నిర్ణయం ఏమై ఉన్నది ఈ రోజున? Will you be there like Esther? నీవు ఎస్తేరు వలె ధైర్యంగా ఉంటావా? Will you deny yourself? నిన్ను నీవు తృణీకరించుకునే వ్యక్తిగా ఉంటావా? ఏది ఉన్న పరిస్థితి? Otherwise you will say what about my husband, what about my children? లేదా నువ్వు చెప్తావా నా భర్తని గురించి ఏంటి, నా పిల్లల గురించి వారు ఎక్కడికి వెళ్తారని అనుకుంటావా? Will you fear for the society? నీవు ఒక సమాజం గురించి భయపడుతూ ఉంటావా? Have you any time did you take any step to tell about the gospel? నీవు సువార్తను ప్రకటించడానికి ఒక అడుగైన ముందుకు వేసావా? There is no need telling directly about this gospel. నీవు వెళ్ళి సువార్తను డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. Share the testimony what God has done in your life. నీ జీవితంలో దేవుడు ఏదైతే చేశాడో దాని సాక్ష్యంగా నువ్వు పంచుకోవచ్చు. Today God is asking you, దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతా ఉన్నాడు, are you ready to preach the gospel? నీవు సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా? anything. నీ పరిస్థితి ఏదైనా పర్వాలేదు. Here Esther was ready to give her life. ఇక్కడ ఎస్తేరు తన జీవితాన్ని అర్పించడానికి
She's కూడా రెడీగా ఉంది. she's ready to lose her position. తన యొక్క స్థానాన్ని కూడా కోల్పోవడానికి What about సిద్ధపడింది. us? మనను గురించి ఏంటి? Shall we move into Esther 5th and 8th chapter? ఎస్తేరు 5వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే Please read. ఎస్తేరు 5 5:8. 5వ అధ్యాయము 8వ వచనము. రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినంన నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు ననెను. Thank you. Here what the Esther was telling to king. ఇక్కడ ఎస్తేరు రాజుకి ఏమని చెప్తుందంటే, As if we don't depend upon the Holy Spirit here, మనం ఒకవేళ పరిశుద్ధాత్మ పైన we ఆధారపడకపోతే directly tell to the king that this Haman is going to harm the Jewish people. మనము నేరుగా వెళ్ళి ఒక రాజుకు చెప్తాము హామాను నీకు హాని చేయబోతున్నాడని. But here Esther was not like that. కానీ ఇక్కడ ఎస్తేరు ఆ విధంగా తన She సమాచారం was ఇవ్వలేదు. completely depending upon the Holy Spirit. తను సంపూర్ణంగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడింది. She is ready to listen to the word. తను వాక్యాన్ని వినడానికి తను సిద్ధపడింది. She is ready to listen to the voice of the Holy Spirit. తను పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని వినడానికి తను సిద్ధపడింది. Here she did not tell what exactly happened to her people. ఇక్కడ ప్రజలకు ఏం జరుగుతుందో అని తను నేరుగా చెప్పలేదు. కానీ She only called for the dinner. తను కేవలము రాజును భోజనానికి పిలిచింది. She arranged a banquet. ఒక విందుని ఏర్పాటు చేసింది. She asked the king to come there. ఆ రాజుని ఒక విందుకు రమ్మని But still ఆహ్వానించింది. the king has a doubt. Why did she call? కానీ రాజుకు మాత్రము ఒక అనుమానం వచ్చింది. ఎందుకు నన్ను రాని ఆహ్వానిస్తుంది What you విందుకని? want, you ask me. I will give you half of my kingdom. నీకు ఏం కావాలో అడుగు, నా రాజ్యంలో సగభాగం నేను నీకు రాసిస్తానని If చెప్పాడు. we be in her place, ఒకవేళ నీవు నేను ఆ స్థానంలో ఉంటే we will be very happy to tell what is the problem we are going through. మనం ఎంతో సంతోషంగా చెప్తాం మనకి ఏ సమస్య ఉందో అని. Here she is very wise in answering to the king. తను రాజుకు ఎంతో జ్ఞానముగా జవాబు ఇవ్వడం జరిగింది. She requested the king and the Haman to come to the banquets. ఈ యొక్క రాజును మరియు హామానును ఒక విందుకు రమ్మని తను విన్నవించుకుంది. King was very happy. రాజు ఎంతో సంతోషంగా Haman also ఉన్నాడు. is very happy హామాను కూడా సంతోషించాడు. because he is going to have a dinner with the king. ఎందుకంటే తను రాజుతో విందు చేయబోతున్నాడని. Here we will see in Proverbs 1 verse. సామెతలు 15th chapter 15వ అధ్యాయము verse 1. మొదటి వచనము. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. Here Esther was exactly behaving what the verse says here. ఈ వచనం ఏదైతే చెప్తుందో ఎస్తేరు అదే విధంగా తను ప్రవర్తించింది. She did not show the anger in her face at all. తన యొక్క ముఖములో ఎటువంటి కోపము తను చూపించలేదు. Very gently she answered the question. తను ఒక అడగబడిన ప్రశ్నకు ఎంతో మృదువుగా సమాధానం ఇచ్చింది. Directly or indirectly she did not tell to the king. నేరుగానో పరోక్షంగానో తను ఒక రాజుకు చెప్పలేదు. She only invited. కానీ కేవలము తను రాజును ఆహ్వానించింది. What about ourselves? మనల్ని గురించి ఏంటి? Preaching about the gospel, are we directly telling or how we are telling the gospel? మనము సువార్తను ఏ విధంగా ప్రకటిస్తుంటున్నాము? Because we are in the end days. మనము అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి God is saying, if you don't open your mouth, I am going to raise other people. నీవు నీ నోటిని తెరవకపోతే నేను ఇతరులను What about your లేవనెత్తుతాను. situation? నీ పరిస్థితి ఏంటి? Are you ready to go to the hell? నీవు నరకానికి వెళ్ళడానికి What సిద్ధంగా is your ఉన్నావా? calling? నీ యొక్క పిలుపేంటి? Everyone being God has called to preach the gospel. మనల్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సువార్త Are you ప్రకటించడానికి ready? పిలిచాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? Will you be wise like Esther? నీవు ఎస్తేరు వలె జ్ఞానం గలవు ఉంటావా? Let us submit ourselves to the word of God. మనల్ని మనము దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం. When we go on the way, మనము మన మార్గంలో వెళ్ళినప్పుడు, when we sit with our colleagues, మన యొక్క పనిచేసే వారితో instead of కూర్చున్నప్పుడు, talking about our dresses, మన యొక్క దుస్తుల గురించి మాట్లాడే instead of బదులుగా, talking about our situations, మన యొక్క పరిస్థితుల గురించి మాట్లాడే have బదులుగా, you ever thought to speak about the God's goodness in your life? నీవు దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడడానికి Have ఎప్పుడైనా you ever ఆలోచించావా? think what God has done, and have you ever think she is also chosen by God? నీవు ఎప్పుడైనా ఆలోచించావా నీ పొరుగు వారు కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డారని? Unfortunately, they are not in this world, వారు ఈ లోకంలో ఉండకపోవచ్చు, but they are been also called by God. But we are the responsible perishing those souls. కానీ నశించిపోయే ఆత్మల గురించి మనమే బాధ్యులమై ఉన్నాము. Let us talk about
courage. మనము ధైర్యం గురించి మాట్లాడుకుందాం. Esther 5th chapter 3rd verse. ఎస్తేరు 5వ అధ్యాయము 3వ వచనంలో 5:3 Please read. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. Here Esther with the courage when he has come for the first banquets. మొదటి విందుకి తను ఎస్తేరు వచ్చినప్పుడు, When the king and Haman has come to the first banquet, రాజు మరియు హామాను ఒక విందుకు వచ్చిన తర్వాత మొదటిగా again here kings ask here, ఇక్కడ మరి ఒకసారి రాజు అడుగుతా ఉన్నాడు, please ఎస్తేరు tell me what is your request. నీ ఒక మనవి ఏంటో నాకు చెప్పమని I am అడుగుతా ready to ఉన్నాడు. give my half of my kingdom to you. నాకు రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. But she was very wise in answering. కానీ తను జవాబు ఇవ్వడంలో ఎంతో జ్ఞానంతో జవాబిచ్చింది. She told that తను ఏమని చెప్పిందంటే, I am going to arrange one more banquets. నేను మీ కొరకు ఇంకొక విందును ఏర్పాటు చేయబోతున్నాను. Here the king was in trouble. ఇక్కడ రాజు ఒక సమస్యలో ఉన్నాడు. Why she is calling second time for the banquets? ఎందుకు రెండవసారి నన్ను ఎస్తేరు విందుకు పిలుస్తా ఉంది? He is in a high position. తాను ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాడు. He is not able to understand తనకి అర్థం కావట్లేదు. why she is calling for second time. రెండవసారి ఎందుకు ఎస్తేరు నన్ను విందుకు పిలుస్తుందని ఆలోచిస్తా ఉన్నాడు. King was in great trouble. ఈ యొక్క రాజు ఎంతో సమస్యలో ఉంటున్నాడు. He is not getting sleep. తను నిద్రపోవట్లేదు. He just called his people. తన యొక్క ప్రజలందరినీ పిలిపించాడు. He asked to bring the records. ఆ యొక్క జరిగిన వాటి అన్నిటి పుస్తకాలన్నింటినీ తీసుకొని రమ్మని చెప్పాడు. He wanted to see the records, what exactly it is written. ఆ యొక్క రికార్డ్స్లో ఏమి రాయబడి ఉందో ఒకసారి చూడమని చదవమని చెప్పాడు. When those people has read for him, ఆ యొక్క ప్రజలు అవన్నీ చదివిన తర్వాత, in that book it is not been honored for the Mordecai. ఆ యొక్క పుస్తకంలో మొర్దెకైని గణపరచాలని లేదు. Why it is not been honored to him? ఎందుకు మొర్దెకైని ఇంకా గణపరచలేదు? Because Mordecai has saved king's life, those people who wanted to kill him. రాజును చంపాలని చూస్తున్న ప్రజల నుంచి మొర్దెకై రాజును తప్పించినప్పుడు, But there is no honor been done to him. కానీ మొర్దెకైకి ఎటువంటి ఘనత కూడా రాలేదప్పుడు. Many times we wanted honor from the church. మనము చాలా సార్లు మనకి సంఘం నుంచి ఘనత We want the రావాలనుకుంటాం. position. మనకు ఒక స్థాయి We ఉండాలనుకుంటాం. want some or the other thing to be called as. మనము ఏదో ఒక విషయంను బట్టి మనము పిలువబడాలనుకుంటాం. But Mordecai was not like that. కానీ మొర్దెకై అలా He is లేడు. least bothered about the honoring. ఆ యొక్క ఘనతను గురించి అసలు పట్టించుకునే వ్యక్తిగా లేడు. But God sees every heart. కానీ దేవుడు ప్రతి హృదయాన్ని చూచువాడు. In His time He will make you. ఆయన సమయంలో ఆయన నీకు దయచేవాడు. He is going to honor you. ఆయన నిన్ను గణపరచువాడు. Whatever you do. నీవు ఏది You చేసినా may be కానీ, small ushering. నీవు కేవలము చిన్నగా అషరింగ్ చేస్తూ ఉండవచ్చు, Something you may be sweeping. లేదా నీవు ఊడవచ్చు, Sometimes you may be cleaning the chairs. లేదా నీవు చైర్స్ క్లీన్ చేస్తూ It has not ఉండవచ్చు. been recognized by the pastor. నీ పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు, But God is there to honor you. కానీ దేవుడు నిన్ను గణపరచడానికి Here సిద్ధంగా Mordecai did ఉన్నాడు. not given any complaint even to the Esther also. మొర్దెకై ఎస్తేరుకు ఎటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి. But God knows in His time He is going to do. కానీ దేవుడికి తెలుసు ఆయన సమయంలో ఆయన చేస్తాడని. It has brought to His notice. ఆ యొక్క ఇది రాజు యొక్క దృష్టికి తీసుకొచ్చింది, Mordecai was not been honored. మొర్దెకై గణపరచబడలేదని. So he has read everything. ఇవన్నీ కూడా రాజు చదివి విన్న తర్వాత Haman was waiting in the courtyard. హామాను యొక్క కోర్ట్యార్డ్ లో ఎదురు He చూస్తా was so ఉన్నాడు. happy ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. because he is dig for Mordecai to hang him. ఎందుకంటే మొర్దెకైను ఉరివేసి చంపేయాలని ఒక ప్రణాళికను వేసి ఉంచున్నాడు. He wanted to go for the dinner and tell whatever he wants. తను ఒక విందుకు వెళ్ళి ఏదైతే చేయాలనుకున్నాడో అదంతా చేద్దాం అనుకున్నాడు. So his king asked those people, who is the standing in the court? ఆ యొక్క రాజు అడుగుతా ఉన్నాడు, ఆ స్థలంలో ఎవరు నిలబడి ఉన్నారని. Haman is standing there. హామాను నించొని ఉన్నాడు. Please call him inside. తనని లోపలికి రమ్మని ఆజ్ఞాపించాడు. Here king did not ask him directly. ఇక్కడ రాజు హామాను నేరుగా అడగలేదు. He just asked him, if anybody saves my life,
life, what is the honor we have to do? తను అడుగుతున్నాడు ఈ ప్రశ్న హామాను, ఒకవేళ నాకు ప్రాణాన్ని ఎవరైనా కాపాడితే వారికి ఏం చేయాలి అని అడుగుతా He was ఉన్నాడు. very happy that honor is going to given to him. హామాను తన హృదయంలో అనుకున్నాడు ఎంతో సంతోషంగా ఈ యొక్క ఘనత నాకే రాబోతుందని. Whatever he wanted to say, he said. తను ఏదైతే చెప్పాలనుకున్నాడో సమస్తము చెప్పాడు. Whatever in his heart he's desiring for long. తన యొక్క హృదయంలో ఏవైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాడు. He said you have to take him all over the country. ఈ యొక్క దేశమంతటికి కూడా తనని తీసుకొని Tell వెళ్ళాలి. everybody what he has done. తను ఏదైతే చేశాడో అది అందరికీ కూడా ప్రకటించబడాలి. Every honor, whatever to be done, he has told. ఏ యొక్క ఘనత అయితే తనకు రావాలో అదంతా కూడా చెప్పడం జరిగింది. So then king said, you go and do to the Mordecai. అప్పుడు రాజు చెప్పాడు హామానుకు, నీవు వెళ్ళి మొర్దెకైకి ఇదే చేయమని చెప్పాడు. He was deeply depressed. తను ఎంతో నిరుత్సాహం చెందాడు. ఆ Because he was సమయంలో so angry. ఎంత కోపంగా He ఉన్నాడంటే wanted to kill him. ఎందుకంటే మొర్దెకైను హామాను చంపివేయాలనుకున్నాడు. But the things have turned ups and down. కానీ పరిస్థితులన్నీ తలక్రిందులుగా మార్చబడ్డాయి. When we wait for the Lord మనము ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు, to be honored by him, దేవుని చేత he will make it గణపరచబడాలనుకున్నప్పుడు very beautifully. ఆయన సమస్తము సౌందర్యంగా చేయువాడు. You will not expect what God is going to do. దేవుడు ఏదైతే చేస్తాడో అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉంటుంది. Even Mordecai was very surprised. మొర్దెకై కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. I asked my people to be saved. నేను నా ప్రజలందరూ కూడా రక్షించబడాలనుకున్నాను. But what is this Esther is doing? కానీ ఎస్తేరు ఏం చేస్తుంది? And he was just waiting upon what exactly happens. ఎస్తేరు ఏదైతే జరగాలో దాని గురించి ఎదురు చూస్తూ ఉంది. Then they went for second banquets. రెండో విందుకు కూడా తను వెళ్ళడం జరిగింది. వాళ్ళు Already king was very angry about the Mordecai. మొర్దెకైను గురించి రాజు ఎంతో కోపంగా ఉన్నాడు. They went for second banquets. రెండో విందుకు వారు వెళ్ళారు. Again kings asked, మరి ఒకసారి రాజు ఎస్తేరును అడుగుతా ఉన్నాడు, tell me what is that you want? నీకు ఏమి కావాలో నీ మనవి ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. Shall we read Esther 7th chapter? ఎస్తేరు 7వ అధ్యాయం చూసుకున్నట్లయితే 6th verse. 6వ వచనము. ఎస్తేరు 7:6. ఎస్తేరు, మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. So here when king asked Esther, what is that you want? Please tell me. ఇక్కడ రాజు ఎస్తేరును అడుగుతా ఉన్నాడు, నీకేం కావాలో చెప్పమని. She tells everything. తను సమస్తము చెప్పింది. Haman he wanted to kill every Jew. హామాను ప్రతి ఒక్క యూదుడిని చంపేయాలని చూస్తా ఉన్నాడని చెప్పింది. King already he's very angry with this Haman. ఆ రాజు ఇదివరకే హామాన్ పైన ఎంతో కోపంగా ఉన్నాడు. When Esther told about Haman, ఎస్తేరు హామాను గురించి చెప్పినప్పుడు king got up and very angrily he went outside. రాజు ఎంతో కోపంగా బయటికి వెళ్ళడం జరిగింది. Here Haman comes bend down and requesting Esther to pleading her, please save me. ఇక్కడ హామాను ఎస్తేరు దగ్గరకు వచ్చి బతిమాలుకుంటున్నాడు, నన్ను దయచేసి రక్షించమని. When king again comes to the banquets, మళ్ళీ తిరిగి ఆ రాజు ఒక విందు దగ్గరకు వచ్చిన తర్వాత the vision was different. ఆ యొక్క సన్నివేశం అంతా కూడా వ్యత్యాసంగా ఉంది. He thought that he is doing something to this Esther. తను అనుకున్నాడు ఎస్తేరుకు తను ఏదో చేయబోతున్నాడని. And he called the people. ఒక ప్రజలందరినీ పిలిపించాడు. Please take him away. ఇతన్ని బయటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. He is trying to force my queen. ఇతడు నా రాణిని బలవంతం చేస్తా ఉన్నాడని చెప్పాడు. So while they are taking the Mordecai, while they are taking the హామాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు those people says, ఆ యొక్క ప్రజలందరూ చెప్తా ఉన్నారు, he has dig to make him hang. ఈ యొక్క తనను తాను ఉరి వేసుకోవడానికి తనను తాను గుంట తవ్వుకున్నాడని చెప్పాడు. No. Haman has dig. ఓకే, హామాను మొర్దెకైకి ఉరివేయడానికి ప్రణాళిక చేశాడు. See, when the devil wants us to harm you, or when it wanted to make something worse in your life, ఒకవేళ దుష్టుడు నీ జీవితంలో ఏదో ఒక చెడు యొక్క దృష్టిని, ఒక చెడు యొక్క క్రియను నీ జీవితంలో చేయాలని ప్రణాళిక పన్నినప్పుడు, when you depend upon God, నీవు దేవుని పైన ఆధారపడినప్పుడు, whatever the devil plans for you, దుష్టుడు నీ కొరకు ఏదైతే ప్రణాళిక వేశాడో that will be for him. అది వాడికే తిరిగి వెళ్తుంది. The same thing happened here for Haman. ఇదే హామానుకు కూడా జరిగింది.
everybody were destroyed. ప్రతి ఒక్కరు కూడా నాశనం చేయబడ్డారు. Whoever thought about the Jews to be kill everyone, యూదులు ఎవరెవరైతే యూదులు చంపబడాలని కోరుకున్నారో every person be hanged in the same ఆ place. యొక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే స్థలంలో అందరికీ ఉరివేయడం We జరిగింది. have to be very courage మనము ధైర్యముతో ఉండాలి, because God is there beside us. ఎందుకంటే దేవుడు మన పక్షంగా When మనతో we ఉన్నాడు. walk in His way, మనం ఆయన మార్గంలో when నడిచినప్పుడు, we listen to Him, మనం ఆయనకు విన్నప్పుడు, when we live according to His will, ఆయన ఒక చిత్తానుసారంగా in His జీవించినప్పుడు, plan, when we walk, ఆయన ఒక ప్రణాళికలో మనం నడిచినప్పుడు He makes every way clear. మన యొక్క సమస్తమైన మార్గము ఆయన స్పష్టంగా చేయువాడు. What is the identity we have in Christ? మనకు క్రీస్తులో ఏ యొక్క గుర్తింపు కలిగి ఉన్నాం? Who are we in Christ? మనము ఎవరై ఉన్నాము క్రీస్తులో? If we ask this question, everybody will answer very quickly. మనం ఈ ప్రశ్న వేయబడినప్పుడు అందరూ కూడా ఎంతో చురుగ్గా ఉత్తరం ఇస్తారు. Are we building our life in Christ? మన యొక్క జీవితాలు మనము క్రీస్తులో మనము కట్టుకుంటున్నామా? Are we building on sand? లేదా మనము ఒక మట్టి పైన, ఇసుక పైన When మన rain జీవితాన్ని comes- కట్టుకుంటున్నామా? When rain comes, flood comes, it will go away. వర్షము వచ్చి వరద వచ్చినప్పుడు ఆ యొక్క గృహము నాశనం Shall చేయబడుతుంది. we turn to Matthew, మత్తయి సువార్త 7th chapter? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 to 27. మత్తయి సువార్త 7:24-27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. 27వ వచనం, Continue. 24-27 వరకు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Here in this verse it says, ఈ వచనంలో ఇలా how చెప్పబడుతుంది, the wise person, బుద్ధిగలవాడు ఎలాగుంటాడు, how the foolish person builds his house. బుద్ధిహీనుడు ఎలా తన ఇల్లు కట్టుకుంటాడో చెప్పబడి ఉంది. Wise man build his house on the rock. బుద్ధిమంతుడు రాయి మీద, తన బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉంటాడు. Foolish will build his house on the sand. బుద్ధిహీనుడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొని ఉంటాడు. Knowing all the word of God very perfectly, మనకు దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా where are తెలిసినప్పటికీ we building our lives? మన జీవితాలు దేనిపైన కట్టుకొని Are we ఉంటున్నాం? building our lives to the world? మనము వాక్యము లోకము మీద మనం ఇల్లు కట్టుకుంటున్నామా? Are we building our lives in Christ? లేదా మన జీవితాలను క్రీస్తులో మనం కట్టుకుంటున్నామా? Let me all question ourselves. మనమందరం కూడా మనం ప్రశ్న How we are వేసుకోవాలి. living in this world? ఈ లోకంలో మనం ఎలా జీవిస్తా ఉన్నాం? To compromise the society? లేదా మనం సమాజానికి కాంప్రమైజ్డ్ జీవితాన్ని కలిగి To ఉంటున్నామా? compromise our organizations? మనం పనిచేస్తున్న స్థలాల్లో రాజీ పడిపోతున్నామా? How we are living? ఎలా జీవిస్తుంటున్నాం? Are we living a separated life? లేదా ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవిస్తుంటున్నామా? When people look at you, are they recognizing you are the child of God? ప్రజలు నిన్ను చూస్తున్నప్పుడు వారు నీవు దేవుని బిడ్డవని వాళ్ళు చెప్పగలుగుతున్నారా? Are you bringing glory to Jesus? నీవు దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని Are you bringing జీవిస్తున్నావా? shame to him? లేదా దేవునికి అవమానం తీసుకుంటే జీవితం జీవిస్తున్నావా? we may think that other people are bringing shame to the God. మనము అనుకుంటాము ఇతరులు దేవునికి అవమానం తీసుకొని వస్తున్నారని. But in fact, the way we live, we are bringing shame to the Lord. కానీ వాస్తవంగా చూసుకుంటే మనమే దేవుని నామానికి అవమానకరంగా If జీవిస్తున్నాం. we compromise with the world, మనము ఈ లోకంతో రాజీ పడిపోతే is God is happy? దేవుడు సంతోషంగా ఉంటాడా? Are we not quenching the Holy Spirit? మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచట్లేదా? In the Bible it says you should not quench the Holy Spirit. బైబిల్ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని, ఆత్మను ఆర్పకుడని. There is no forgiveness if you quench the Holy Spirit. మనము పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు మనకు క్షమాపణ అన్నది లేదు. Every second are we making Holy Spirit happy? ప్రతి క్షణం కూడా మనం పరిశుద్ధాత్మను సంతోషపరుస్తున్నామా? Only Sunday we are making him happy. కేవలము ఆదివారం మాత్రమే ఆయనను సంతోషపరుస్తున్నామా? Are we enjoying his presence every day? లేదా ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? Only on the Sunday, or only on the online service, or only on the Lent days
Are we honoring God? లేదా కేవలం ఆదివారము ఆన్లైన్ సర్వీసెస్లో కానీ లెంట్ సీజన్లో కానీ మాత్రమే దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా? Let's see what happens if you live in that way. ఒకవేళ నువ్వు ఆ విధంగా జీవిస్తే ఏం జరుగుతుందో మనం చూద్దాం. Let us go to the Vasti వస్తీ దగ్గరికి మనం వెళ్దాం. in chapter 1. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో When king calls Vasti to come and appear front of his people, రాజు వస్తీని తన ప్రజల ఎదుట వచ్చి కనబడమని రాణికి చెప్పినప్పుడు she don't want to come and appear front of those people. ఆ యొక్క ప్రజల ఎదుట కనబడటానికి తను ఇష్టపడలేదు. Let's read 1 and 15th verse. 1వ అధ్యాయము 15వ వచనం. No, 1 minute. 11th verse. 1వ అధ్యాయము 11వ వచనము. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను బిష్తా హెర్బోనా బిక్తా అబక్తా జేతరు కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. Yeah. So here the king sends the people to bring Vasti front of these people. ఈ యొక్క ప్రజల ఎదుట ఈ యొక్క వ్యక్తుల ఎదుట వస్తీని రమ్మని రాజు ఆజ్ఞాపించాడు. Vasti did not obey what the king says. వస్తీ రాజు ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి విధేయత As చూపించలేదు. the queen, what is her responsibility? రాణిగా తనకు బాధ్యత ఏంటి? She have to love the king. రాజుని ప్రేమించాలి. She have to obey whatever he says. తను ఏదైతే చెప్తాడో దానికి విధేయత But చూపించాలి. she disobeyed. కానీ తను అవిధేయత What చూపించింది. happened to her? తనకు ఏం జరిగింది తర్వాత? She has lost her position. తన యొక్క స్థానాన్ని తను కోల్పోయింది. What are we doing here? మనం ఏం చేస్తున్నాం What is ఇప్పుడు? the responsibility God has given when he has brought us into this world? మనల్ని ఈ లోకానికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత మనకు దేవుడు ఏ బాధ్యతను Are అప్పగించాడు? we losing the position? లేదా మనము స్థాయిని మనం కోల్పోతున్నామా? Are we obeying God? Are we not obeying the God? లేదా మనం దేవుణ్ణి విధేయత చూపిస్తున్నామా అవిధేయత చూపిస్తున్నామా? Whereas Esther obeyed whatever the Mordecai says. మొర్దెకై ఏదైతే చెప్పాడో ఎస్తేర్ దాని విధేయత It చూపించింది. was very difficult for her to listen whatever the Mordecai says. మొర్దెకై ఏదైతే చెప్పాడో అది చేయడానికి తనకి ఎంతో కష్టంగా కనిపించింది. One thing she is very scared about her position, she may lose it. తన ఒక స్థాయిని తను కోల్పోతానేమోనని తను భయపడింది. And she was very scared that she is also a Jew. తను ఎంతో భయపడింది, తను కూడా ఒక యూదురాలు కాబట్టి. King may get angry because she did not tell the king that she is a Jew. తను ఎంతో భయపడింది, రాజుకు తను చెప్పలేదు నేను కూడా యూదురాలని. Apart from all these things, ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా she is ready to obey to Mordecai. తను మొర్దెకైకి విధేయత చూపించడానికి She listened whatever సిద్ధపడింది. he says. తను ఏదైతే చెప్పాడో దానికి విన్నది. First thing the Mordecai said, you should not tell who you are. నీవు ఎవరివో నువ్వు చెప్పకూడదని Never మొర్దెకై తనకు you should చెప్పాడు. not reveal to anyone. నీవు ఎవ్వరికి కూడా నీవెవరు అని చెప్పకూడదని చెప్పాడు. Very sincerely she agreed and she obeyed whatever the Mordecai says. తను మొర్దెకై ఏదైతే చెప్పిందో యథార్థంగా తను విధేయత చూపించి దాన్ని జరిగించింది. When Mordecai said go and talk to the king, she went and talked to the king. మొర్దెకైకి వెళ్ళి రాజుతో మాట్లాడి మనం చెప్పినప్పుడు ఎస్తేరు ధైర్యంగా వెళ్ళి రాజుతో మాట్లాడింది. She is ready to sacrifice her position. తన యొక్క స్థాయిని కూడా తను త్యాగం చేయడానికి సిద్ధపడింది. Are we obeying God? మనము దేవునికి విధేయత Any చూపిస్తున్నామా? instructions been given to us? మనకి ఏదైతే సూచనలు ఇవ్వబడుతున్నాయో We are not ready to listen to the instructions what the pastor says. మనము పాస్టర్ గారు ఏదైతే సూచనలు చెప్తున్నారో He says, వాటిని "Come on విధేయత time." చూపించలేం. He says come on time. సమయానికి రమ్మని చెప్తారు. Please join the online. దయచేసి ఆన్లైన్ సర్వీస్ అటెండ్ Come and అవ్వమని join the చెప్తారు. intercession. విజ్ఞాపన ప్రార్థన అటెండ్ అవ్వమని Are we చెప్తారు. busy in our own life? మనము మన జీవితాలను బట్టి మనము బిజీగా ఉంటున్నామా? Just think when the intercession nobody joins, in that time when God comes, the second coming. ఒకసారి ఆలోచించండి, మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడే దేవుని యొక్క రెండవ రాకడ వస్తే మనం ఆ విజ్ఞాపనలో లేకున్నట్లయితే Are you sure that you will be in rapture? నీవు ఖచ్చితంగా చెప్పగలవు
చెప్పగలుగుతావా నీవు ఎత్తబడే గుంపులో ఉంటావు? What is that? Today we have to question ourselves. మనల్ని మనం ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి. Are we obeying the leader what God has kept on us? మనకు పైగా ఉంచిన యొక్క నాయకునికి మనం విధేయత Or we are చూపిస్తుంటామా? not doing, we are doing according to whatever we wanted. మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేస్తున్నామా? We need to question ourselves today. మనల్ని మనం ఈరోజు Let us ప్రశ్నించుకుందాం. take a decision మనం ఒక నిర్ణయం to తీసుకుందాం. be obedient. మనము విధేయత కలిగి ఉండడానికి The position what God has given to us, మనకి ఏదైతే స్థానం ఇవ్వబడిందో to stand in that position ఆ యొక్క స్థానంలో and to నిలబడడానికి, live for the Christ. క్రీస్తు కొరకు జీవించడానికి Let us close our eyes. మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం, Let's pray. ప్రార్థించుకుందాం. Father, I come to your presence once again. తండ్రి నీ సన్నిధికి మరొకసారి మేము The వస్తుంటున్నాం. word is been preached. దేవ వాక్యము ప్రకటించబడింది. Lord, as you say, నీవు చెప్పిన విధముగా be obedient. నీవు విధేయత చూపించమన్నావు. God, make us to be obedient to you. ప్రభా మేము నీకు విధేయత చూపించే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. Lord, make us to be obedient to the Holy Spirit. ప్రభా పరిశుద్ధాత్మకు విధేయత చూపించే వారిగా మమ్మల్ని తయారు చేయండి. Make us, allow us to make Holy Spirit happy every moment. ప్రభా పరిశుద్ధాత్మను సంతోషపరిచే జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. How the Esther has taken a stand. ఎస్తేరు ఎలాగైతే నిలబడిందో Make us in the same way మమ్మల్ని కూడా అలాగ నిలబెట్టండి. to submit ourselves to you, God. నీకు సమస్తంగా అర్పించుకోవడానికి I believe, Lord, నేను నమ్ముతున్నాను ప్రభా. that you have spoken to us through this word. నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు మాతో We are మాట్లాడినావని. ready to obey to your word. ప్రభా నీ వాక్యానికి విధేయత చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. I submit ourselves to you. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. In the name of Jesus, I pray. యేసయ్య నామంలో ప్రార్థిస్తుంటున్నాం. Amen. ఆమేన్.